కర్ణాటక రాష్ట్రాన్ని కాంగ్రెస్ సర్కార్ అప్పుల కుప్పగా మారుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ బాటలో నడుస్తూ ఎడాపెడా అప్పులు చేస్తోంది. కేవలం 2 నెలల్లోనే 25,000 కోట్ల రుణాలు తెచ్చి ప్రజల నెత్తిన రుణభారాన్ని మోపుతున్నారు. సగటున ఒక నెలకు 4,141 కోట్ల అప్పు తెస్తోంది. ఈ లెక్కన 5 ఏళ్ల కాలంలో కర్ణాటక రాష్ట్ర అప్పులు 6.65 లక్షల కోట్లకు చేరే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలవికాని గ్యారంటీలు, హామీలతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని నెరవేర్చడానికి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నది. తమ పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ బాటలో నడుస్తూ ఎడాపెడా అప్పులు చేస్తున్నది. ఈ ఏడాది సెప్టెంబర్, నవంబర్ నెలల్లో కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న అప్పుల్లో 347% పెరుగుదల కనిపించడమే ఇందుకు నిదర్శనం. రాష్ట్ర ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం సెప్టెంబర్లో సిద్ధరామయ్య సర్కారు 7,349 కోట్ల రూపాయల అప్పులు తీసుకుంది. నవంబర్ చివరి నాటికి ఈ అప్పులు 32,884 కోట్ల రూపాయలకు పెరిగాయి. అంటే ఈ 2 నెలల్లోనే ప్రభుత్వం 25,535 కోట్ల రూపాయల రుణాల్ని తీసుకుంది. 6 గ్యారంటీల అమలు ఒత్తిడి పెరగడంతో ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మరిన్ని అప్పుల కోసం వెంపర్లాడనుంది. గ్యారంటీల అమలు కోసం ప్రభుత్వానికి ప్రతి నెల 4,334 కోట్ల రూపాయలు అవసరమవుతున్నాయి. ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్ సర్కార్ 1.05 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత ఆర్థిక సంవత్సరంలో 90,280 కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన ప్రభుత్వం వాటిని కేవలం 6 గ్యారంటీల అమలుకు, పాత రుణాల చెల్లింపు, వడ్డీకి మాత్రమే ఖర్చు పెట్టింది. దీంతో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన పథకాలను నిధుల కొరత వేధిస్తున్నది. తీసుకున్న అప్పులకు సిద్ధు సర్కార్ భారీగా వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని ఆర్థిక శాఖ వాపోయింది. ఈ ఏడాది ఏప్రిల్, నవంబర్ మధ్యలో ప్రభుత్వం తాను తీసుకున్న రుణాలకు కర్ణాటక సర్కార్ అసలు వడ్డీ కింద 33,831 కోట్ల రూపాయలు చెల్లించింది. అంటే సగటున ఒక నెలకు 4,141 కోట్ల రూపాయల అప్పులను చెల్లించడానికి కర్ణాటక ప్రభుత్వం వినియోగిస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ప్రభుత్వ రుణాలు 6.65 లక్షల కోట్ల రూపాయలకు చేరే ప్రమాదం ఉందని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు చేసిన మొత్తం అప్పులు కర్ణాటక రాష్ట్ర జీఎస్డీపీలో 23.24% చేరుకోవడం ప్రమాద గంటికలు మోగిస్తున్నది. పరిస్థితి ఇలా ఉంటే గ్యారంటీల లబ్ధిదారుల సంఖ్యలో తేడాలు ఉండడం వల్ల వాటికి అవసరమైన బడ్జెట్ను ప్రభుత్వం అంచనా వేయలేకపోతున్నదని అసెంబ్లీ సాక్షిగా సిద్ధరామయ్య పేర్కొన్నారు. కర్ణాటకలో ఇచ్చిన గ్యారంటీలను ఇక్కడ కూడా అమలు చేస్తామని ప్రజలకు ఆశలు చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటి అమలు కోసం కిందా మీద పడుతున్నది. గ్యారంటీల్లో చాలా పథకాలను అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఇంకా ప్రారంభించలేదు. మరోవైపు అరకొరగా అమలు చేస్తున్న కొద్దిపాటి సంక్షేమ పథకాలను అప్పుల డబ్బులతోనే కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టుకొస్తున్నది. ఇందుకోసం ఒక్క ఏడాదిలోనే 1.27 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చామని స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొత్త పథకాలైనా, పాత పథకాలైనా, గ్యారంటీలైనా అమలు చేయడానికి భారీగా అప్పులు చేయాల్సి వస్తుందని, అదే పరిస్థితి వస్తే రేవంత్ రెడ్డి సర్కారు కూడా అప్పుల ఊబిలో కూరుకుపోతుందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.